మరుగుపరచెను. ఏంటంట? ఆయన ముఖాన్ని ఆయన మరుగుపరచలేదు, కానీ నీ పాపములు ఆయన ముఖాన్ని మరుగుపరిచింది. ఆ మాటకు అర్థం ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ బ్లాకింగ్ హిస్ ఫేస్. ఆయన ముఖం కనబడకుండా నీ ముందు ఏదో అడ్డొచ్చింది. అది ఏంటంటే నీ పాపములు. ఏంటి ఆ పాపములు? చదవండి. మీ చేతులు రక్తము చేతను, నీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. నీ చేతులు రక్తముతో, నీ వేలు దోషముతో. దాని తర్వాత మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. ఏంటంటే నీ పెదవులు ఏం చేస్తున్నాయంట? అబద్ధాలు ఆడుతున్నాయంట. అబద్ధం పెద్ద తప్ప అండి? క్రైస్తవులు అబద్ధాలు ఆడచ్చు అండి? అబద్ధం ఆడకపోతే జీవితం ముందుకెళ్తుందా అండి? అబద్ధం ఆడకుండా బ్రతకగలమంటారా అండి? ఈ లోకంలో బ్రతకాలంటే అబద్ధం లేకుండా ఉండొచ్చా అండి? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ పెదాలు, నీ చేతులు రక్తాన్ని చిందిస్తాం, ఎంత తప్పు. నీ వేళ్ళు గిల్ట్, నేరారోపణ, దోషం కలిగి ఉంటాయి, ఎంత తప్పు. అండ్ ఇక్కడ ఏంటంటే నీ పెదాలు తప్పుగా మాట్లాడతాం, అబద్ధములు ఆడతాము, ఎంత తప్పు. నీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నది. ఏంటంటే నీ నాలుక కీడును బట్టి మాట్లాడుతుందంట. నీ నాలుక కూడా కీడు మాట్లాడుతుంది. అంటే ఈ ఫస్ట్ రెండు చూస్తే చేతులతో చేసిన పనులు, నెక్స్ట్ రెండు చూస్తే నోటుతో చేసిన పనులు. ఈ రెండింటిని బట్టి దేవుడు సహాయం చేయట్లేదంట. ఈరోజు చేతులతో చేసే పనులు అంటే చాలామంది విశ్వాసులు దేవుడు నమ్ముకున్న తర్వాత వారు వచ్చాడు, నేను వ్యభిచారం నా దేవునితో చేయట్లేదండి, నేను ఎవరిని కత్తి తీసి చంపట్లేదండి, నేను ఎవరిని కొడతలేదండి, నేనేం దొంగతనం చేయట్లేదండి, నేను చేతులతో చేసే పనులు ఏమి చేయట్లేదండి. వండర్ఫుల్. నోటితో, ఈరోజు మన నోటితో చేసే తప్పులను బట్టి మనం దేవుని దగ్గర నుంచి దూరంగా పోతున్నామా? మన నోటితో చేసే తప్పులను బట్టి మనము దేవునికి దూరంగా పోయి దేవుని ముఖాన్ని చూడకుండా అడ్డుపడుతున్నాయా మన తప్పులు? ఈరోజు ఈ వాక్యం వెంటనే మనము దేవుని దగ్గరగా చేరాలని దేవుడు ఆశపడుతూ దేవుడి మాటలు తెలియజేస్తున్నాడండి.